వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామ్నగర్లో లోయలో పడిపోయింది బస్. ఈ నేపథ్యంలో 10 మంది మృతి చెందారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. స్పాట్లో కొనసాగుతున్నాయి సహాయక చర్యలు. అయితే మితిమీరిన వేగంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రామ్నగర్ గ్రామం నుంచి ఉదంపూర్కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనపైన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ లోయ ప్రాంతంలో నిరంతరం రవాణా వ్యవస్థలో లోపాలు లేదా మితిమీరిన వేగం వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. తాజాగా జరిగినటువంటి ఘటన మాత్రం జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. అతి వేగంగా వెళ్తున్నటువంటి బస్సు సమీపంలో ఉన్నటువంటి లోయలో పడిపోయి 10 మంది మృతి చెందినటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. అక్కడైతే మాత్రం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోయలో పడిపోయినటువంటి బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు, తీవ్రంగా గాయపడినటువంటి వారిని కూడా సమీప హాస్పిటల్కి తరలిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఈ ప్రమాదానికి గల ప్రాథమిక కారణంగా ఏమైనా వెల్లడించారా? పూర్తి అప్డేట్స్ సెట్. సిరాజ్, ఇక జమ్మూ కాశ్మీర్ లో ఈ రోజు తెల్లవారుజామున ఒక పెను విషాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఇక ఉదంపూర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలు కుటుంబాల్లో కూడా చీకటిని నింపింది సిరాజ్. అయితే ఉదయం పూట వాళ్ళు బస్సులో వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అతివేగమే కారణం అంటూ కూడా కొన్ని అంశాలు తెరపై తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అతివేగంగా వెళ్లడంతో ఒక్కసారిగా బస్సు లోయలోకి పడిపోయి అక్కడికక్కడే 7 మంది శవాలుగా లోయలో పడిపోయినటువంటి పరిస్థితి సిరాజ్. అయితే జమ్మూ కాశ్మీర్ లోని ఉదంపూర్ జిల్లా రామ్నగర్ ప్రాంతం చూసుకుంటే గనక సాధారణంగా ప్రశాంతంగా ఉండేటటువంటి ఈ ప్రాంతం ఈ రోజు ఉదయం ఆర్ధనాదాలతో దద్దరిల్లింది. ఇక ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఒక బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్నటువంటి లోతైనటువంటి లోయలోకి దూసుకెళ్లింది సిరాజ్. అయితే బస్సు వేగంగా వెళ్తున్నటువంటి సమయంలో మలుపు వద్ద అదుపు తప్పినట్లు కొంత ప్రాథమిక సమాచారం అంతా ఉంది. ఇక ఈ ప్రమాదం ఎంత భయంకరంగా ఉందంటే బస్సు లోయలో పడగానే దాదాపు 7 ప్రాణాలను అక్కడికక్కడే కోల్పోయినటువంటి పరిస్థితి. 7 అక్కడికక్కడే చనిపోయారు. అయితే మరికొంతమంది తీవ్ర గాయాలతో కూడా ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టులాడుతున్నారు. ఇక అదే విధంగా లోయ లోతు కూడా ఎక్కువగా ఉన్నదని చెప్తా ఉన్నారు. లోయ పూర్తిగా కూడా ఎక్కువ లోతు ఉండడంతో అందులోకి బస్సు నూసుకెళ్లిన తర్వాత మొత్తం కూడా బస్సు నుజ్జు అయిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించినటువంటి తీరు కూడా అభినందనీయమని చెప్పుకోవచ్చు. అప్పటికప్పుడే అధికారులకు వాళ్ళు సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన తర్వాత కూడా అప్పటికే పోలీసులు వచ్చేలోపే కూడా స్థానికులు లోయలోకి దిగి గాయపడినటువంటి వారిని రక్షించేటటువంటి ఒక ప్రయత్నం కూడా చేశారు. అయితే ఇక పోలీసులు సమాచారం అందిన వెంటనే కూడా ఉదంపూర్ కు సంబంధించి అంటే ఎవరైతే గాయపడిన వారు ఉన్నారు వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, వారికి ఎలాంటి వైద్య సహాయం అందుతుంది? ప్రస్తుతాన్ని చూసుకుంటే కనుక 7 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకా మిగతా వారికి కూడా కొంత ఎక్కువగానే దెబ్బలు తాగినట్టుగా తెలుస్తుంది సిరాజ్. ఎందుకంటే లోతైనటువంటి లోయ కాబట్టి ఒక్కసారిగా బస్సు అతివేగంతో అక్కడ ఏదైతే మలుపు ఉందో ఆ మలుపు దగ్గర కంట్రోల్ కాకపోవడమే దీనికి ప్రధాన కారణంగా కనబడతా ఉంది. దీంతో లోయలో పడిపోయిన తర్వాత మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. కాబట్టి పెద్ద ప్రమాదమే సిరాజ్ ఇది. దీంతో చాలా మందికి కూడా పలు గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. వాళ్ళందరికీ కూడా చికిత్స చేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే కొంతమందికి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించి ఇంకా కూడా క్లారిటీ వచ్చే వరకు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి వెంటనే అక్కడికి అంబులెన్స్ పంపించే ప్రయత్నం చేసింది. అక్కడ ఎవరెవరు అంటే ఎంతమందికి సీరియస్ గా ఉంది ఏంటి అనే దాన్ని చూసి అప్పటికప్పుడే సంబంధిత ఆసుపత్రులకు దగ్గరలోని ఆసుపత్రిలో చికిత్స అందించేటటువంటి ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తుంది సిరాజ్. ఇక మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటూ కూడా వైద్యులు చెబుతుండడం కూడా ఒక ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రతి ప్రమాదం వెనుక కూడా ఒక నిర్లక్ష్యం ఉంటుంది. అయితే ఇక్కడ కూడా అదే జరిగిందా అనేటటువంటి ఒక కోణంలో పోలీసులు విచారణ చేపట్టడం కూడా జరిగింది సిరాజ్. అయితే అతివేగమా లేకపోతే కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు వేగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం మొన్న కూడా చూసుకున్నాం, దాదాపు 10 మంది చనిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇదే విధంగా అంటే కొండల ప్రాంతాల్లో మొత్తం కూడా బ్లూటూత్ పాటలు పెట్టుకొని స్పీకర్స్ పెట్టుకొని కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఎక్స్పీరియన్స్ లేనటువంటి డ్రైవర్స్ కావచ్చు లేకపోతే కొత్తగా వచ్చినటువంటి డ్రైవర్స్ కావచ్చు పాటలు పెట్టుకొని కొంత అతివేగంగా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు సిరాజ్. అయితే అతివేగం కాస్త ఇటువంటి వాటికి
దారి తీస్తా ఉంది. కొండలు లోయలు ఉన్నటువంటి ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకొని నెమ్మదిగా వెళ్లాలంటూ కూడా అధికారులు ట్రాఫిక్ పోలీసులు కూడా పదే పదే చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి కొంతమంది ఇటువంటి వాటి బారిన పడిపోతా ఉన్నారు. అతివేగంగా వెళ్లి ప్రాణాలని తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక డ్రైవర్ది అతివేగమే దీనికి ప్రధాన కారణమా, లేకపోతే వెహికల్ ఏమన్నా కంట్రోల్ కాలేదా, ఎటువంటి అంశాలు అక్కడ తెరపైకి వచ్చాయనేది కూడా పోలీసులు మొత్తం కూడా విచారణ చేస్తా ఉన్నారు సిరాజ్. అయితే బస్సు బ్రేకులు కూడా ఏమైనా ఫెయిల్ అయ్యాయి అంటూ కూడా అక్కడికి వచ్చేసి పోలీసులు చూసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక అదే విధంగా కొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే మంచు కురవడం వల్ల కూడా ఆ మలుపుల వద్ద సరైనటువంటి రక్షణ గోడలు లేకపోవడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగిందా అనేటటువంటి కొన్ని అంశాలు కూడా తెరపైకి వస్తా ఉన్నాయి సిరాజ్. అయితే నిన్నటి వరకు మనలాగే దాదాపు అందరితో పాటుగా ఉన్నటువంటి ఆ 7గురు ఈ రోజు మొత్తం కూడా గాలిలో కలిసిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళ కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతం అని చెప్పవచ్చు. మొత్తం కూడా వాళ్ళంతా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది సిరాజ్. అయితే ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేసియా ప్రకటించాల్సి కూడా ఉందంటూ చెప్తా ఉన్నారు. అయితే అలాగే ఇలాంటి కొండ ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు కూడా డ్రైవర్లు మరియు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తా ఉన్నారు సార్. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైతే 7 మంది చనిపోయారు. మిగతా వారిని ఆసుపత్రికి కూడా తరలించే ప్రయత్నం చేశారు సిరాజ్. ఇక వైద్యులు మాత్రం కొంత మృతుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉన్నట్టు కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రమాదానికి గురైనటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఆ బస్సులో ఉన్నారో వాళ్ళ కుటుంబాలు మొత్తం కూడా తీవ్రమైనటువంటి ఒక ఆందోళన చెందుతా ఉన్నాయి. ఎవరికి ఏమవుతుందో, మా బిడ్డలకు గాని కొడుకులకు గాని అన్నదమ్ములు గాని అక్కజలని అంటే మొత్తం కూడా బస్సులో చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ కుటుంబాలకు సంబంధించి ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి భయపడతా ఉన్నారు. అట్ ద సేమ్ టైం దేవుడు మమ్మల్ని మా బిడ్డలని అందరినీ కూడా కాపాడాలి, ఆ బస్సులో ఉన్నటువంటి వాళ్ళకు గాయాలైనటువంటి వాళ్ళందరూ కూడా త్వరగా మంచిగా కోలుకొని మాతో పాటు ఉండాలంటూ కూడా అందరూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైతే 7 మంది చనిపోయారు సిరాజ్. ఇప్పటికే అక్కడికి పోలీసులు కూడా వెళ్ళడం జరిగింది. అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి? అతివేగం కారణమా, లేకపోతే డ్రైవర్ ఏమైనా నిద్రమత్తులో ఉండి బండి నడిపే ప్రయత్నం చేశాడా, లేకపోతే లోయల్లో కొంతవరకు అంటే డ్రైవర్ యొక్క నిర్లక్ష్యమైన లేదా అతివేగమైన ఇలాంటి ప్రమాదాల వల్ల మాత్రం ప్రాణ నష్టం భారీగానే సంభవిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. రైట్ రమేష్, థ్యాంక్ యూ. మొత్తం మీద జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామ్నగర్ లోయలో పడిపోయింది బస్. ఈ నేపథ్యంలో 10 మంది మృతి చెందారు, పలువురు తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో యూటీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి రోడ్డు ప్రమాదానికి సంబంధించినటువంటి విజువల్స్. సో ఎత్తైనటువంటి లోయ ప్రాంతాలు ఉన్నటువంటి నేపథ్యంలో సో పూర్తి స్థాయిలో ప్రయాణం కూడా జాగ్రత్త వహించేటువంటి పద్ధతులు ఉంటాయి. అయితే బస్సు యొక్క ఫిట్నెస్ పైన కూడా అనేక అనుమానాలు తలెత్తుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో అతి వేగంగా బస్సు నడపడం వల్ల సో అదుపు తప్పి లోయలో పడిపోయినటువంటి పరిస్థితులు, సో మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఆ ప్రాంతంలో సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. సో మితిమీరినటువంటి వేగంతోనే ప్రమాదం జరిగినట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. రామ్నగర్ గ్రామం నుంచి ఉదంపూర్కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ రోడ్డు ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్తో పాటుగా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సో ఎవరైతే గాయపడిన వారు ఉన్నారో వారు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. సో మృతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చి వారికి సంబంధించిన పోస్టుమార్టంతో పాటుగా ఆ మృతదేహాల అప్పగింత ప్రక్రియను కూడా ప్రారంభించిన పరిస్థితులు కనబడుతున్నాయి.